వచ్చి వాక్య పరిచయం చేస్తారు. మరి కొంతమంది క్రొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఈ దినమున. మరి వారికి అన్నయ్యని మీకు పరిచయం చేస్తున్నాను. మరి దైవజనులు మరి చెన్నై పట్టణంలో ఓఎన్జీసీలో మంచి ర్యాంకులో ఉండి మరి ఉద్యోగ విరమణ చేసి పూర్తిగా దేవుని సేవలో ఉన్నారు. మరి ఉద్యోగంలో ఉంటే మరి ఇవంతా అన్నకు అవసరం ఉండేది కాదు. అయితే ప్రభు ప్రేమను అనేకులకు చక్కగా ప్రకటిస్తూ నిజంగా మన ప్రాంతాన్ని కూడా ప్రేమించి మన మధ్యకు వచ్చిన దైవజనులు. హల్లెలూయా. మరి అభిషేకముతో నింపబడి దేవుని పాదముల దగ్గర గడిపినటువంటి దైవజనులు మన మధ్య ఉంటాం. చాలా సంతోషం. ఇప్పుడు దైవజనులు క్రిస్టోఫర్ గారు వచ్చి మనకు వాక్య పరిచయం చేస్తారు. అందరం చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమ నిమిత్తం ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రభు నామమున మీకందరికీ నా వందనములు. మంచిది, మనము మరి ఒక దినమున మన ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాము. మంచిది. నిన్నటి దినమున మనము చూసినవి కొంచెం మీకు గుర్తు చేస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు క్రిస్టోఫర్ని ఎంతో ప్రేమించాను. ఎంతో అనే దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళనంటే ఒక చిన్నవాడు అతనికి హెల్ప్ చేస్తే అతడు కొంచెంగా హెల్ప్ చేయగలడు, సహాయం చేయగలడు. కొంచెం పెద్ద వ్యక్తి అతనికి సహాయం చేస్తే పెద్దగా చేయగలడు. రాజు అతనికి సహాయం చేస్తే రాజు లెవెల్లో చేయగలడు. దేవుడు రాజు కంటే గొప్పవాడు, మహోన్నతుడు కనుక ఆయన చేసే సహాయము ఆయన లెవెల్లో ఉన్నది అని అందులో ఇమర్చబడి ఉన్నది. నిన్నటి దినమున మనమంతా చూసినది ఏమిటి అంటే, దేవుడు లూసిఫర్ని సృష్టించాడు, అయితే సాతాన్ని సృష్టించలేదు. అతడు గర్వించటానికి కావలసినదంతా దేవుడే అతనికి ఇచ్చాడు. అయితే గర్వించమని కాదు, ఎంత మాత్రం కాదు. అయితే అతడు తనకు ఇచ్చిన వ్యక్తిని చూడకుండా తన్ను తాను చూసుకున్నాడు. అది వ్రాయబడి ఉంది బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13 నుండి 18 వరకు చూస్తే అక్కడ అతడు తన్ను తాను చూసుకోగానే అతనికి కావలసినది అంటే గర్వించటానికి కావలసినది అంతా ఉన్నది కనుక అతడు గర్వించాడు. పడిపోవుటకు ముందు గర్వముండును కనుక అది యూనివర్సల్ లా. అతడు పడిపోయినాడు, అప్పుడు అతడు సాతానుడైనాడు. అయితే అప్పుడు అతడు చేసిన వ్యాపారము కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అతడు వర్తకము చేసెను అని అక్కడ ఉన్నది. వర్తకముతో తను తాను పాడు చేసుకున్నాడు. ఏం వ్యాపారం చేశాడు? ఒకటే వ్యాపారం అతను చేసిందంతా ఏమిటి అంటే, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. అది అతని యొక్క వ్యాపారము. అతనికి లోబడిన వాళ్ళందరూ పడిపోయినారు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాయటములో ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అని చెప్పండి అని నాకు క్రిస్టోఫర్కి మీకు కూడా ఆయన చెప్తున్నాడు. దేవునికి వందనములు. మనం అందరం ఆ మాటకు లోబడినాము. మంచిది. అందువలననే మనం ఇతరులకు కూడా ఈ మాటలను తెలియపరచవలెనని ఇష్టపడుతున్నాము. ఎందుకని? సాతానుడు పడిపోయిన తర్వాత ఆదాము అవ్వలకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్తో వాళ్ళు పిల్లల్ని కన్నారు, తిరుగుబాటుదారులైనారు. వాళ్ళు కూడా దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదని ఆదాము అవ్వలు తన పిల్లలందరము, నీవు నేను అందరం ఇంకా పుట్టబోయే వాళ్ళు కూడా దాని ఎఫెక్ట్ చూడండి, దేవుడు మంచివాడు కాదు అనే స్వరూపములో మనము పోలికలో ఉన్నాము. అది ఒక ఎత్తు. అనేకమైన ఉన్నవి, ఇది ఒకటి. కనుక మనలను పరలోక సంబంధి యొక్క పోలికలో పెంచటానికి దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అని యేసు ప్రభు ఈ లోకములో గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. తండ్రి మంచివాడు, తండ్రి మంచివాడు, తండ్రి మంచివాడు. ఎందుకనంటే క్రిస్టోఫర్ని బాగు చేయటానికి తండ్రి నన్ను ప్రతిష్ఠించుకున్నాడు అని. తండ్రి, నన్ను నీవు ప్రతిష్ఠించుకున్నావు, క్రిస్టోఫర్ని
విడుదల చేయటానికి. అందును బట్టియే పిలాతుకు ఇష్టమైంది సిలువలో ఒక అతన్ని విడుదల చేయాలని. అయితే మనుషులు కోరుకున్నారు బరబ్బాను విడుదల చేయమని. బరబ్బా తిరుగుబాటుదారుడు కనుక నేను బరబ్బాని తిరుగుబాటుదారుడను. ఎందువలనంటే ఆ ఇంజెక్షన్ వలన ఎఫెక్ట్ అది. యేసు ప్రభు దాన్ని నల్లిఫై చేయటానికి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఇందులో ఇమర్చబడిన విషయం ఏమిటి అంటే, చిన్నవాడు ఒక అతనికి హెల్ప్ చేస్తే చిన్నగా ఉంటది. దేవుడు తన లెవెల్లో నాకు హెల్ప్ చేశాడు. తన లెవెల్ ఎలాంటిది? ప్రశస్తమైన శ్రేష్టమైన పదార్థము. అలాంటిది ఎక్కడా లేదు. దేవుని కుమారుని యొక్క రక్తము. మీకు ఒక 10 లక్షలతో గొలుసు కొనుక్కుంటే పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చు, 20 లక్షలతో కొనుక్కోవచ్చు. అది మంచిదే, నేను కాదనటం లేదు. అయితే యేసు ప్రభు యొక్క రక్తాన్ని నెట్టివేసుకుంటే ఇంకొకటి దిక్కు లేదు. కనుక ఇంత ప్రశస్తమైన గొప్ప రక్షణను తృణీకరించిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు. అంటే దీంట్లో ఇమర్చబడిన విషయం ఏమిటి అంటే, రక్షణ గొప్పది. ఎందుకని? గొప్పవాడు ఇచ్చాడు గనుక గొప్పది. రెండవది, అందులో ఇమర్చబడిన భాగం ఏమిటి అంటే, అపాయం రాబోతున్నది అని అందులో ఉదాహరణగా ఇమర్చబడి ఉంది. ఇందును బట్టి దేవుడు నోవాహుకి వాడు సిద్ధం చేసుకో అని చెప్పాడు. అపాయం వస్తుంది. అయితే చెప్పిన తర్వాత అతనికి అప్పటి వరకు వర్షం లేదు. అరే వర్షం లేదు, ఈ వాడ నీళ్లలో కదా వెళ్ళాలి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. చూడండి అతడు ఎట్లా నమ్మాడు ఆయన మాటను. రెండవది, దగ్గరలో ఎక్కడైనా సముద్రం ఉందా? ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా తీసుకెళ్తాను? క్రెయిన్స్ లేవు కదా నా దగ్గర. ప్రభువా ఏంటి ఇట్లా చేయమంటున్నారు అని అడగలేదు. కనుక దేవుని మాటను అతడు నమ్మినాడు. కనుక అతడు కృప పొందిన వారిలో ఒకడుగా ఉన్నాడు. 8 మందిని దేవుడు రక్షించాడు, తత్మ వాళ్ళని తుడిచివేశాడు. కనుక దేవుడు ఆయన మాటను వినకపోతే మర్చిపోవద్దు, ఆయన ముఖాన్ని లక్ష్య పెట్టే వ్యక్తి కాదు. ఆయన మాటకు మనము లోబడవలసి ఉన్నది. అందులో ఒక భాగముగా నేను చెప్పవాలనంటే, మీరు దేవుని ఆరాధించుట కల్టివేట్ చేసుకొనవలసి ఉన్నది. ముఖాన్ని లక్ష్య పెట్టడు ఆయన. అది మేలు మనకి. కనుక దేవుణ్ణి స్తుతించుట, దేవుని ఆరాధించుట మనము కల్టివేట్ చేసుకోవలసి ఉంది, అభ్యాసం చేసుకోవలసి ఉంది. అది పుట్టగానే రాదు. పుట్టగానే వచ్చేది ఒకటే, తిరుగుబాటుదనం. మీరు మీ పిల్లలకు తిరుగుబాటు చేయండి అని నేర్పించవలసిన పని లేదు. అతడు పుట్టుకతోనే ప్రొఫెసర్గా తిరుగుబాటుదారుడిగా బయటకు వచ్చాడు. అతడు ప్రొఫెసర్ లెవెల్లో ఉన్నాడు. కనుక అతను ఎల్కేజీలో చేర్పించవలసిన పని లేదు. కనుక మనము అభ్యాసం చేసుకున్న వాళ్ళని దేవుడు మంచివాడు 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 అని. కనుక కుడి చేతులు ఉన్న వాళ్ళు పక్కన కొంచెం చాపి, పక్క వాళ్ళకి చూడండి, వాళ్ళు ముక్కుకు తగులుతుందేమో, తగలకుండా కొంచెము పక్కకు పెట్టుకుని తగలకుండా నేను చెప్పిన మాటలు చెప్పండి. కుడి చెయ్యి మట్టుకు తీసుకోనండి. తండ్రి అయిన దేవా, మీరు మంచివారు. దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువా, మీరు మంచివారు. మా ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దేవా, మీరు మంచివారు. దేవుని వాక్యమే సత్యమని యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి బైబిల్ గ్రంథం మంచిది, దాని యందు నేను విశ్వసించుచున్నాను. ఎడం చేయి తీసుకోనండి. సాతానా, నీవు నా శత్రువువి, నీవు అబద్ధికుడవు. నిన్ను యేసు ప్రభు నామమున ఎదురించుచున్నాను. యేసు ప్రభునకే ఎల్లప్పుడూ ఘనత, మహిమ, స్తోత్రము చెంది ఉన్నవి. ఆమేన్. కనుక ఎప్పుడైతే ఇది చెబుతారో వాడికి అర్థమైంది, వీళ్ళకి తెలిసింది విషయం అని. చెప్పకపోతే వాడికి తెలియదు. కనుక మీరు ఒప్పుకుంటే తండ్రి యొద్ద కుడి పార్శ్వమున ఉన్న యేసు ప్రభు మనకు ప్రధాన యాజకుడు. మనం ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడు. కనుక ఎన్నడూ తప్పుగా ఒప్పుకోవద్దు. అంటే ఏంటి ప్రభువా ఓడ చేయమన్నావు, నీళ్లు లేవు, నీళ్లు ఉంటే కదా ఈ ఓడ తేలుతుంది, లేదా సముద్రంలో పెట్టాలంటే క్రెయిన్ కావాలి కదా. ఎన్నడూ ఆయన మాటకు డౌట్ చేయవద్దు.
మరియ కూడా నేను పురుషుని ఎరుగని దాననే. అయితే అనుమానం ఉండవచ్చు, నీకు జెన్యూన్ గా అనుమానం ఉండవచ్చు. ఆయన నీ అనుమానములను తీర్చగలడు. అయితే అది జెన్యూన్ గా ఉండవచ్చు, కానీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం ఉండకూడదు. కనుక యోసేపు అయితే మాట్లాడలేదు. గుర్తుపెట్టుకున్నాడు ఇద్దరిలో తేడా. నేను యోసేపుకి 100 మార్క్స్ వేశాను, మేరీకి మేరీకి కూడా దేవుడు ఇచ్చాడు కనుక నేను కూడా ఇచ్చాను. అది వేరే విషయం. కనుక మీరు ఆ టాపిక్ ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. కావాలంటే ఇద్దరిని కంపేర్ చేసి చూడండి. ఇంకా నేను మోషేని యోసేపుని కూడా దగ్గర పెట్టి చూశాను. యోసేపుకే ఎక్కువ మార్కులు వేశాను. ఎందుకంటే మోషేకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. కాలిపోతున్న పొద దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత చెయ్యి లోపల పెట్టి బయటికి ది అన్నాడు, కుష్టుగా అయింది. మళ్ళా లోపల పెట్టి బయటికి ది అన్నాడు, మంచిగా అయింది. కర్ర కింద తోకబట్టుకో, మళ్ళా కర్ర అవుతుంది. నీళ్ళ కింద ఎర్రగా అవుతాయి. చూడు, ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఇల్లు అంటే ప్రభా నేను ఎల్లను, నీ ఇష్టం, ఎవరినైనా పంపుకో, నాకు నోటి మాంద్యం ఉన్నది. కనుక నీవు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే నీకు ఒక 10 రోజులు లేదా 4 రోజులు నీకు ఒక ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ అయ్యే ఖర్చు సుమారుగా 5-10 లక్షలు అవుతుంది ఒక్క మనిషికి. ఆ కంపెనీని బట్టి ట్రైనింగ్ని బట్టి ఉంటుంది. నీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ఆ పని చేయను అంటే ఎట్లా ఉంటుంది? కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? నీకు మెమో ఇస్తారు. దేవుడు కోపపడి ఎవరి మీద? మోషే మీద. కనుక మోషేని దగ్గర పెట్టాను, నేను యోసేపుని దగ్గర పెట్టుకున్నాను. యోసేపుకి ఫుల్ మార్క్స్ ఇచ్చాను, మోషేకి నేను అన్ని మార్కులు ఇవ్వలేదు. కానీ తర్వాత ఇచ్చాను. ఎందుకనంటే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. ఒక దేవుడు ఇచ్చాడు కనుక నేను తప్పకుండా ఇవ్వాలి. నేను దాన్ని విత్ హోల్డ్ చేయకూడదు. కనుక ఇవి జస్ట్ మీకు అర్థం అవటం కోసం ఈ బోనస్ పాయింట్స్. కనుక మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు. దేవునికి వందనములు చెప్పండి. ప్రభువా మీకు వందనములు, మీరు మంచివారు, మీరు మంచివారు, మీరు మంచివారు. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇందులో అనేకమైన విషయములు ఉన్నవి. దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషిని అందరూ అంతటా నేను మంచివాడిని అని చెప్పాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకని? అందరూ అంతటా దేవుడు మంచివాడు అని చెప్పాలని ఆయన కోరుతున్నాడు. ఎందువలన దాంట్లో ఏమర్చబడిన భాగం ఏమిటి అంటే అందరూ అంతటా తప్పిపోయినారు. అది ఆయన రివర్స్ లో చెప్తున్నాడు. అందరూ అంతటా దేవుడు మంచివాడు అని చెప్పాలని ఆయన కోరుతున్నాడు. అంటే మనస్సును మార్చుకో. నీవు దేవుడు చెడ్డవాడు 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 అని చెప్తున్నావు, అట్లా చెప్పొద్దు సుమా. దేవుడు మంచివాడని అందరూ అంతటా. అందరూ అంటే అందులో నేనున్నానా లేదా? ఉన్నాను. మీరున్నారా లేదా? ఉన్నాం కదా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరము అంతటా దేవుడు మంచివాడని చెప్పే భాగములో మనము కూడా ఉన్నాము. కనుక తలలు వంచండి, దేవుణ్ణి చూడండి, కుడి చెయ్యి ఎత్తి ప్రభువా మీరు మంచివారు, ప్రభువా మీరు మంచివారు, ప్రభువా మీరు మంచివారు. ఆమేన్. కనుక ఆయన అందరూ అంతటా దేవుడు మంచివాడని చెప్పాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను, జరిగిన సంగతి. అతడు ఎట్లా చెప్పాడంటే ఇక్కడ కూర్చున్న మనమందరము కలిసి చెప్పిన అంత చెప్పలేము, అట్లా చెప్పాడు అతడు. అయితే అతనికి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా? మైక్రోఫోన్ ఉందా అంటే లేదు. మరి టీవీ ఉందా? ఇట్లా ఏమైనా క్యాసెట్ ఏమైనా రికార్డ్ చేస్తున్నారా? లేదు. ఏదైనా మీడియా ఉందా? లేదు. మరి ఎవరు చేశారు అది? దేవుడే తీసుకెళ్ళిపోయాడు ఆ మెసేజ్ని. అంటే దేవుడు ఇష్టపడ్డాడు ఆ మాటను. అతడు చెప్పిన మాటను దేవుడు ఇష్టపడి దేవుడు ఏం చేశాడంటే ఏ టీవీ ప్రసంగికుడు కూడా ఇప్పటి వరకు పుట్టిన చూడండి మన దేశంలో అని చెప్పటం లేదు, పలానా పలానా పేరు నేను చెప్పటం లేదు. నిజముగా ఏ మనిషి పేరు ఎత్తినా పనికి రాడు అన్నట్టుగా ఉన్నది. దేవుడే
ఇతడు నా గురించి చెప్పిన మెసేజ్ని నేను ప్రచురము చేస్తాను అని దేవుడే లోకం అంతటికి ప్రచురం చేశాడు. నాకు ప్రచురం చేశాడు, నీకు ప్రచురం చేశాడు. అయితే చూసే విధానములో వేరుగా ఉండొచ్చు కనుక నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను, మీకు అది అర్థమవుతుంది. అతడు చెప్పిన మెసేజ్ ఏమిటి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనము. నీవు అదే శిక్షా సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ ఏమంటే సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఒక అతను, ఆ ఇద్దరు మొదట ఆయన్ని తృణీకరించిన వారే, వారు కూడా నెపములు మోపిన వారే. అయితే ఒక అతను తర్వాత ఏం చేశాడు, నీవు నేను దీనికి తగుతాము, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అని తర్వాత ఏం చెప్పాడు, ఆ సెంటెన్స్ మట్టుకు చదవండి అమ్మా. మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఇక్కడ నుంచి చూడండి, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈ మాటలు నాతో పాటు చెప్పండి. యేసు ప్రభువు ఏ తప్పిదము చేయలేదు. తప్పిదం చేయలేదంటే మంచివాడా కాదా? కనుక ఈ మాటలు మళ్ళా చెప్పండి. యేసు ప్రభువు మంచివాడు. మీరు ఆలోచన చేయండి, బైబిల్ ఎక్కడికి వెళ్ళిందో అక్కడల్లా ఈ మాట ఉందా లేదా? ఈ మాట ఉందా లేదా? బైబిల్ ఎక్కడికి వెళ్ళిందో? మీ ఊర్లో ఉందా? మా ఊర్లో ఉంది, మీ ఊర్లో ఉంది, అమెరికాలో ఉందా? ఉంది. ఇంకెక్కడ ఉంది? అన్ని చోట్ల ఉంది. బైబిల్ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికల్లా ఎవరు మోసుకెళ్లారు ఈ మెసేజ్ని? దేవుడు ఇది నా మాట రాయ్ అని రాపిచ్చి క్రిస్టఫర్ను చదువు అని నాకు ఇచ్చాడు. కనుక మీ ఇష్టము, మీరు చదివితే అది మీకు మేలు. కనుక తలలో వంచి ఒకసారి యేసు ప్రభుని చూసి, ప్రభువా మీలో ఏ తప్పితము లేదు, ప్రభువా మీలో ఏ తప్పితము లేదు, మీరే తప్పితము చేయలేదు, మీరే తప్పితము ఎరుగరు, మీరు మంచివారు, మీరు బహుమంచివారు, మీకు నా వందనములు, ఆమేన్. కనుక మీరు ఆలోచన చేయండి, ఏ టీవీ స్పీకర్ కూడా, క్రిస్టియన్ స్పీకర్ కూడా ఇంత మెసేజ్ ఇంతమందికి ఇవ్వలేదు. దేవుడు మంచివాడని మనం ఈ కొద్ది మందికి చెప్తున్నాము. అయితే ఇతడు ఎంతమందికి చెప్పాడు దేవుడు మంచివాడని? లెక్క పెట్టలేనంత మందికి చెప్పాడు. ప్రభువా ఇతన్ని బట్టి కూడా మీకు మా వందనములు. ఇతను మంచివాడు కదా, ప్రభువా ఇతన్ని బట్టి కూడా మీకు మా వందనములు. కనుక మీరు ఒక చిన్న గిన్నెడు నీళ్లు ఇస్తే దేవుడు మిమ్ములను నన్ను ఘనముగా ఎంచుతాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నా ఇంట్లో. ఏమన్నాడు? నేడు నీవు నా ఇంట్లో. నా ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రతి వంశములో, ప్రతి జనములో, ప్రతి భాషలో, ప్రతి ప్రజలో, నా రక్తమిచ్చి కొనబడిన ప్రజలు ప్రభువా మీరిచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములని చెప్తున్నారు. అందులో నీవు కూడా ఒక భాగము. నీవు ఒకప్పుడు దొంగవే, నేను మంచివాడిని కాదని నీవు చెప్పావు ఇప్పుడే, కానీ నీవు అంతటా అందరూ మారాలని దేవుడు చూసిన మాటను నీవు చూసావు గనుక నీవు నా ఇంట్లోకి రా. నేడు నీవు నాతో. పరదేశం అంటే తండ్రి ఇల్లు. ఈ విధముగా దేవుడు కోరుతున్నాడు. అయితే మీరు అనొచ్చు, అవునండి ఆయన మంచివాడని. దాన్ని ఆయన సరైన రీతిగా ఒప్పుకోడు. దీంట్లో ఒక ప్రిన్సిపుల్ ఉంది, అది అర్థం చేసుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది. ప్రిన్సిపుల్ ఏమంటే, ప్రిన్సిపుల్ అంటే సూత్రం. ఏమిటి అంటే అది నేడు నీవు నాతో అంటే అది ముఖ్యమైనది కాదు, అది రెండవది. మొదటిది ఏమిటి అంటే నేడు నేను నీ ఇంట్లో. ఫస్ట్ నేడు నేను నీ ఇంట్లో. జక్కయ్యతో చెప్పాడు. జక్కయ్యతో ఏమని చెప్పాడు? నేడు నేను నీ ఇంట్లో. ఫస్ట్ ఆయన నీ ఇంటికి రావాలి, అప్పుడు నేడు నీవు నా ఇంట్లో. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. కనుక ఫస్ట్ ఆయన్ని హృదయంలోకి చేర్చుకోవాలి, అప్పుడు ఆయన మనల్ని తండ్రి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అంతేగాని దొంగను తీసుకుని వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి. అతడు యేసు ప్రభుని అంగీకరించాడు. ఎట్లా తెలుసు? అక్కడ వ్రాయబడి ఉంది. ఆ దొంగ యేసు ప్రభు యొక్క మొదట రాకడ గురించి చెప్పాడు,
యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కూడా అందులో చెప్పాడు. యేసు అంటే మొదటి రాకడ. మరియా నీవు కుమారుని కంటావు, కన్యకైన మరియా నీవు కుమారుని కంటావు. అతనికి ఏం పేరు పెడతావు? యేసు అంటే పాపుల రక్షకుడు. ఇతడేమన్నాడు? యేసు అంటే పాపుల రక్షకుడు. నేను పాపిని, నీవు నా రక్షకుడు. కనుక మొదటి రాకడ గురించి అతడు మాట్లాడాడు. రెండవ రాకడ గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. అంటే ఏంటి? నీవు రాజువి, నీకు ఒక రాజ్యం ఉంది, నీవు రాజ్యంతో వస్తావు, నన్ను జ్ఞాపకం ఉంచుకో. అంటే జ్ఞాపకం ఉంచుకో అంటే అర్థం ఏమిటి? నీ కృప కోసం వచ్చాను, నాలో ఏ యోగ్యత లేదు, నీ కృప కొరకు మట్టుకే నేను వచ్చేతని. కనుక చూడండి, మొదటి రాకడ, రెండవ రాకడ, ఇవి మధ్యలో ఇమర్చబడినది కృప. కనుక దేవుడు కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆనందించును. అతడు రెండు రాకడలను అక్కడే తెలియపరిచాడు. యేసు మొదటి రాకడ, రాజువి నీవు రెండవ రాకడ. ఇమ్మీడియట్ గా అతనికి ఎట్లా తెలిసి? ఏమన్నా చదువుకున్నాడా? లేదు. ఇందులో రహస్యం ఏమిటి అంటే, నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటావో దేవుడు నీకు అది క్లిక్ చేస్తాడు మైండ్లో. అప్పుడు నీకు అది అర్థమవుతుంది. కనుక అది మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండాలని మనం ఇష్టపడతామో ఆయన దాన్ని మనకు తెలియపరుస్తాడు, లేకపోతే తెలియపరచడు. అది ముఖ్యమైన విషయం. ఎట్లా ఆయన సన్నిధిలో ఉండాలి? కృపలోనే. కృప కొరకే మనము ఆధారపడవలసి ఉన్నది. కనుక అందులో అది వ్రాయబడి ఉన్నది. ఇంకా వేరే వేరేవి కూడా ఉన్నవి. అదే విషయము ఇంకొక చోట చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు. మార్కు సువార్త 15:32. ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇంకా వేరే చోట బందిపోటు దొంగలను నిందించిరి అని ఉంది. వేరే మీరు 4 సువార్తలు కలిపి చూడండి. ఒక చోట అది బందిపోటు దొంగలు, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. కనుక వీళ్ళకి ఎవరు ఇంజెక్షన్ ఇచ్చి పంపించారు? సాతానుడు. అంత సింపుల్ ఇది. కనుక మీరు ఎప్పుడైనా సరే చిన్నప్పుడు స్కూల్లో ఇరేజర్, పక్క వాళ్ళ ఇరేజర్, పెన్సిల్, స్కేల్ దొంగిలించారా? ఏ ఇంజెక్షన్ ఉంది? నేను మా ఇంట్లోనే దొంగతనం చేశాను. ఎవరు ఇంజెక్షన్ వేశారు నాకు? సాతానుడు. కనుక దేవుని రక్తము నా పాపాన్ని తుడిచివేసినది, ఇప్పుడు లేదు. కనుక దేవుడు నా పాపాన్ని తుడిచివేసి ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనను అని తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆయన ఎంత మంచివాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నేను మంచివాడిని చెప్పండి అంటున్నాడు. అంతే ఆయన కోరేది. అయితే మీరు అనొచ్చు నేను చెప్తానని. అది ఒప్పుకోడు ఆయన. దాంట్లో ప్రిన్సిపల్ ఉంది. దాంట్లో ప్రిన్సిపల్ ఏమంటే నీ పాపం పోయిన తర్వాత చెప్పమంటున్నాడు. నీ పాపం పోకముందు ఆయన మంచివాడు. నాకు ఒక సారా బుడ్డి నువ్వు మంచివాడు అంటే కుదరదు. ఉదాహరణకి దొంగవాడు ఒక ఆమె గొలుసు లాక్కుని వెళ్ళాడు. ఇది సిటీస్ లో జరుగుతుంది కదా. జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా సెల్ ఫోన్ మాట్లాడిన రోడ్డు మీద ఎక్కడో చూస్తారు మోటార్ సైకిల్ మీద ఇద్దరు. అరే సెల్ ఫోన్ లేటెస్ట్ గా ఉంది అని చూసి మీరు రోడ్డు పక్కన మాట్లాడుతూ ఉంటారు. పినియన్ రైడర్ టక్కన లాక్కుని వెళ్ళిపోతాడు. మీరు ఏమన్నా ఏముండదు. మనకి ఇట్లాంటివి జరిగినవి. అందుకోసం నేను చెప్తున్నాను, మీకు కొంచెం అలర్ట్ గా ఉండవలసి ఉంది. ఎనీవే, మీకు నాకంటే ఎక్కువ తెలుసును, మంచిది. కనుక ఒక అతను దొంగ పోలీస్ స్టేషన్ లో పెట్టబడినాడు. అతని దగ్గర ఆమె ఎవరి దగ్గర అయితే అతడు దొంగతనం చేశాడో ఆమె కూడా అక్కడికి వచ్చినది. ఇద్దరిని అతను ఫస్ట్ పోలీస్ అడుగుతాడు కదా, లేదా కోర్టులో అడిగితే ఆమె ఏమంటుంది? ఇతడు దొంగ అని చెప్తుంది. అతడేమంటున్నాడు? అయ్యా మంచి ఆమె అంటున్నాడు. ఏంటి తేడా? ఆమె ఏమంటుంది? ఇతడు దొంగ. అతడేమంటున్నాడు? ఆమె మంచిది. ఎందుకని? నేను కాజేస్తే ఒప్పుకుంది, ఊరుకుంది. అందుకని. కనుక యేసు ప్రభు మంచోడు. నాకు ఒక సారా బుడ్డిస్తే మంచాడు. కనుక అది ఒప్పుకోడు ఆయన. కనుక నీవు శుభ్రపరచబడిన తర్వాత చెబితే ఇష్టపడతాడు. శుభ్రపరచబడటం ఎట్లా?
ఆయన రక్తముతో మనం కడగబడవలసి ఉంది. అప్పుడు మీ శరీరములను సజీవ యాగముగా బలిపీఠం మీద పెట్టండి. అంటే అప్పుడు మీరు నన్ను ఆరాధించండి. మీ యొక్క పాపము పోయిన తర్వాత నేను మంచివాడినని చెప్పండి. కనుక మిక్సర్లో టీ కప్పు ఒక 4 రోజుల క్రితం తాగి అక్కడే పెట్టాము. రూమ్ లాక్ చేసి బయటికి వెళ్ళి మళ్ళా వచ్చాము. దాంట్లో టీ పోసుకుంటామా, కడిగి పోసుకుంటామా? నేనైతే కడుక్కుంటాను, మీ ఇష్టం తత్మాది. కనుక నేనేం చేస్తానంటే దాదాపుగా ఎవ్రీడే, దాదాపుగా ఇట్లా వస్తే కాదు, దాదాపుగా ఎవ్రీడే నా భార్య బిడ్డల్ని నేను నిలబడి లేదా కూర్చొని, నేను ఈ దినమున మిమ్ములను హర్ట్ చేసిన లేదా బాధించిన మాట కరెక్టే, అయితే అది ప్రేమతో నింపబడలేదు, కనుక నన్ను క్షమించండి. అప్పుడు వేరే వాళ్ళందరూ సరే క్షమించాము అని అంటే, సరే క్షమించాము అనొద్దు. ఏమనాలి? క్షమించితిమి. సరే అంటే ఏదో ఒకట్లే అని. కనుక గుర్తుపెట్టుకోనండి, జాగ్రత్తగా అడగవలసి ఉంది, జాగ్రత్తగా క్షమించవలసి ఉంది. సరే క్షమించాం కాదు, క్షమించితిని. కనుక మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా కొన్ని నాతో చెప్పండి. ఎందుకనంటే మీకందరికీ నా మీద బహుశా అభిమానం ఉన్నదని నేను అనుకుంటున్నాను. అవునా? ఓకే, లేకపోతే ఎవరైనా చేయొద్దండి, లేని వాళ్ళు. అప్పుడు నేను పర్సనల్గా మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు మీరు నా విషయం చెప్పవచ్చు. అయితే ఉందని అనుకుంటున్నాను, ఎవరు చేయొత్తలేదు కనుక నా పట్ల మీకు మంచి అభిప్రాయం ఉన్నది, మంచిదే. అయితే నేను పర్ఫెక్ట్ కాదు, నేను పరిపూర్ణుడను కాను. కనుక నేను అనేక సార్లు మిమ్ములను గాయపరిచి ఉంటాను, తెలుసో తెలియకనో. కనుక మీరేం చేయవలెను? క్రిస్టఫర్, దేవుడు నీ పాపాన్ని క్షమించాడు, మేమును నీ పాపాన్ని క్షమిస్తున్నాము. కనుక ప్రభు వైపు చూడండి, తలలు వంచి నోరు తెరిచి ఈ మాటలు చెప్పండి. క్రిస్టఫర్, మీ పాపమును దేవుడు క్షమించినాడు. ఎందుకనంటే మీరంటే మాకు మంచి అభిప్రాయం ఉంది, అయితే మీరు పర్ఫెక్ట్ కాదు. చెప్పండి, ఇది కరెక్ట్, ఇది మీరు పర్ఫెక్ట్ కాదు. దేవుడు మీ పాపాన్ని క్షమించినాడు గనుక మేమును మిమ్ములను క్షమించితిమి. దేవుని నామమునకే ఘనత. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో ఇది చేస్తారో మీకు ఇది మేలు, కనుక ఇది చేయండి, ఇది మీకు మేలు. ఇది కనుక ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటామో అప్పుడు మనము దేవుడు మంచివాడని చెబితే ఆయన ఇష్టపడతాడు. తప్పు ఒప్పుకోకుండా ప్రభువా మీరు మంచివాడని చెబితే ఆయన ఇష్టపడడు. కనుక మన శరీరములను బలిపీఠం మీద సజీవ యాగముగా ఎప్పుడు పెట్టాలి అంటే, అది అర్థం అవ్వాలంటే, ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే ఏమి చేయాలి? అతడు బయటికి వెళ్లి గొర్రె పిల్లను దేన్నో తీసుకుని రావాలి. పేదవాడైతే పావురో పిల్లలను, గువ్వ పిల్లలను తీసుకురావాలి. ఇంకా పెద్దవాడైతే కోడి దూడను తీసుకురావాలంటే ప్రధాన యాజకుడు లేదా పెద్ద అధికారి అయితే పెద్దవి దేవాలి. గుర్తుపెట్టుకోనండి, ఇది పెద్దవాడు పెద్ద బలి దేవాలి, పేదవాడు చిన్న బలి. కనుక గుర్తుపెట్టుకోనండి, ఇది ఈ మాటలు లేవి కాండంలో వ్రాయబడి ఉన్నవి, మనం చూడటం లేదు. అయితే మీకు అర్థం అవటం కోసం తెలియపరుస్తున్నాను. సపోజ్ అహరోను ప్రధాన యాజకుడు, అతడు తప్పు చేస్తే గువ్వ తెస్తే పనికిరాదు. ఏమి తేవాలి? అతడు కోడి దూడను తేవాలి. కోడి దూడంటే పెద్దది, జేబులో పెట్టుకురాగలడు అతడు. కోడి దూడను తేలేడు. పావుర పిల్లనైతే జేబులో పెట్టుకుని అంగి వేసుకుని ఉంటాడు కదా, అంగి కింద పెట్టుకుని మామూలుగా రావచ్చు, అక్కడ బలి ఇవ్వచ్చు. కుదరదు. కోడి దూడను తెస్తున్నాడు అంటే మనుషులందరూ ఏం చేస్తారు? ఇతడేదో పాపం చేశాడు, ఇందుకనే కోడి దూడను తెస్తున్నాడు. ఇందుకని ఇంటిలో నాయకుడిగా తండ్రిగా ఉండాలంటే మనము బిడ్డల దగ్గర ఒప్పుకొనవలసి ఉంది. అందుకని మోడల్గా నేను మీకు అది తెలియపరుస్తున్నాను. దాదాపుగా నేను చేస్తాను, దాదాపుగా. అయితే మీరు అనొచ్చు, అన్ని తప్పులు చేస్తున్నారా? అవును, అంత అలాంటి వ్యక్తిని అయితే దేవుడు క్షమిస్తున్నాడు. ఆయన నామమునకే
ఘనత కలుగునుగాక. మనం మాట్లాడతాము, అది ప్రేమతో లేని మాట అయితే అది పనికిరాదు. ఏ వ్యభిచారి, ఏ దొంగ, మంచిదే, నీవు ప్రేమతో చెప్పకపోతే అది పనికిరాదు. కనుక మీ పిల్లలు ఒక్కొక్కసారి చెప్పినప్పుడు సబ్జెక్ట్ అర్థము కాదు. అర్థం కానప్పుడు ఏమొద్దాడా అని చెప్పేదానికంటే కొంచెము మీరు ఓర్చుకొని ఎమోషన్స్, ఉద్రేకమును, యాటిట్యూడ్, అనుకరణను, రిలేషన్షిప్, సంబంధమును జాగ్రత్తగా కంట్రోల్ చేస్తా చెప్పవలసి ఉంది. అప్పుడు పిల్లలు పైకి వస్తారు. కనుక ఇది క్రైస్తవ జీవితం, ప్రాక్టికల్ లైఫ్. కనుక ఎప్పుడైతే అహరోను పెద్ద దాన్ని తీసుకొస్తున్నాడు, మనుషులందరూ గుసగుస ఎందుకు, కళ్ళల్లో కనిపిస్తుంది కదా, ఇతను ఏదో తప్పు చేశాడు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే గొర్రె పిల్లను తీసుకొచ్చారు, ఏం చేయాలి? అతడు నిలబడి గొర్రె పిల్ల తల మీద తన చేతులు పెట్టి తన పాపాన్ని ఒప్పుకొనవలసి ఉంది. మీరు ఆలోచన చేయండి, తల మీద చేతులు పెట్టగానే చేతులతో చేసిన పాపము ఆ గొర్రె పిల్ల మీదకి, నిర్దోషి అయిన, మచ్చ డాగు లేని నిర్దోషి నిష్కలంకమైన గొర్రె పిల్లను తేవాలి. మచ్చ డాగు ఉంటే అది పనికిరాదు. మచ్చ డాగు ఉంటే అది బలి ఇవ్వటానికి పనికిరాదు. ఎందుకనే వాళ్ళ బిజినెస్ అట్లా ఉండినది. వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు యాజకులు, ఇది మంచిదా కాదా. కనుక మచ్చ డాగు లేని గొర్రె పిల్లను తీసుకుని వచ్చి చేతులు చాపగానే చేతులతో చేసిన పాపము దాని మీదకి వెళ్ళింది. నోటితో మాట్లాడుతున్నాడు అంటే నోటి నాలుక పెదవుల భాష పాపము దాని మీదకి వెళ్ళింది. కన్నులతో చూస్తున్నాడంటే నీవు కన్నులతో చేసిన పాపం దాని మీదకి వెళ్ళింది. నీవు కాళ్లతో అక్కడ నిలబడ్డావంటే నీవు ఎక్కడక్కడ తిరగకూడని చోట్లకల్లా తిరిగేవో, నీ కాళ్లతో చేసిన పాపం అక్కడ దాని మీదకి వెళ్ళింది. నీ తలంపులతో చేసిన పాపం దాని మీదకి వెళ్ళింది. నీ యొక్క హృదయ అనుకరణతో చేసిన పాపం దాని మీదకి వెళ్ళింది. అంటే నీ తల నడినెత్తి నుంచి నీ కాలు అరికాలు వరకు నీ ప్రతి అవయవముతో నీవు రహస్యముగా చేసిన ప్రతి పాపము బహిరంగముగా దాని మీదకి వెళ్ళింది. అది నిర్దోషి అయిన గొర్రెపిల్ల. ఎప్పుడైతే అతని యొక్క పాపం దాని మీదకి వెళ్ళిందో ఆ గొర్రెపిల్ల అక్కడ ఒక్క సెకండ్ కూడా అక్కడ నిలబడటానికి వీల్లేదు. దేవుడు దాన్ని అసహ్యించుకుంటాడు. దాన్ని తీసుకుని వెళ్ళి మెడ తెగించి కాల్చివేయవలసి ఉంది. పాపాన్ని దేవుడు అంతగా అసహ్యించుకుంటాడు. అసలు పాపి బయటికి వెళ్తున్నాడు. ఇది సిలువలో నా కొరకు జరిగినది. క్రిస్టోఫర్ యొక్క కన్నుల పాపము యేసు ప్రభు మీదకి వెళ్ళినది. నా చేతుల యొక్క పాపము ఆయన మీదకు వెళ్ళినది. నా హృదయ అనుకరణ యొక్క పాపము నిర్దోషి, నిష్కలంకుడు, మచ్చ డాగు లేనివాడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుని మీదకు వెళ్ళినది. నా పెదవులతో, నా భాషతో, నా నాలుకతో, నా నోటితో చేసిన పాపము ఆయన మీదకు వెళ్ళినది. నేను తిరగకూడని చోటుకు నా కాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళినవి. ఆ పాపం ఆయన మీదకు వెళ్ళినది. ఇక ఆయన ఒక్క నిమిషం అక్కడ ఉండటానికి వీల్లేదు. తండ్రి, నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఇందును బట్టి నేను చేయి విడిచాను. క్రిస్టోఫర్ పాపం నీ మీద పడినది గనుక నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకని నా చేయి విడిచాను. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఇది ఒక్క ఇన్సిడెంట్. తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధ కుమారుడైన యేసు ప్రభుని లోకమంతటికి చెప్తున్నాడు, ఇతడు నా కుమారుడు కాదు అని. అది బైబిల్లో రికార్డు చేయబడింది. అంతకుముందు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. జస్ట్ రివర్స్. ఎందుకని నా పాపం అతని మీద పడగానే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు గురించి వ్రాసి పెట్టాడు, ఇతడు నా కుమారుడు కాదు. ఎందుకని? క్రిస్టోఫర్ ప్రతి పాపము ఆయన మీద పడినది. ఇందును బట్టి నాకు ఏం మేలు దొరికినది? ఎఫెసీ 1:3-6 వరకు చూస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క తండ్రి
స్తుతింపబడును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క తండ్రి స్తుతింపబడును గాక. ఎందుకని? తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు క్రిస్టఫర్ని ప్రేమించి నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని స్వీకరించి అంగీకరించాడు తన కుమారునిగా. ఇందును బట్టి తన కుమారుని వదిలివేశాడు. ఆయనలో పాపం లేదు కనుక మరణం ఆయనను ఉంచుకోలేదు, ఇచ్చివేసినది బయటకు. దేవుని ఆత్మ వలన అతడు లేపబడ్డాడు, అది వేరే విషయము. అయితే నాకు దొరికిన మేలు ఏమిటి అంటే, ఆయన నన్ను ఆ ప్రియుని యందు దేవుని కుమారునిగా అంగీకరించాడు. ఇప్పుడు నేను దేవుణ్ణి దేవుడా భగవంతుడా అని నేను పిలవను. నేను దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాను. ఎందువలనంటే తండ్రికి ఉన్న సంబంధము నాకు నెలకొల్పినది యేసు ప్రభువే. ఇందును బట్టి యేసు ప్రభువే తండ్రి యొద్దకు మార్గము, వేరే మార్గము లేదు. కనుక మీరు ఆలోచన చేయండి, ఇది దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి మంచిది. ఏదైనా ఒక పల్లవి, ఒక చిన్న వచనం పాడండి, ఏదైనా ఒక జస్ట్. యేసు ప్రభువును స్తుతించుట యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. చాలు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లవాడు తెలుసో తెలియకను ఒక 1000 రూపాయల నోటు తీసి అగ్గిపెట్టితో కాల్చాడు అనుకోండి, మీరేమంటారు? ఎంత సొమ్ము వృధాగా పోయినది. దేవుని కుమారుని యొక్క రక్తము వృధాగా పోవటానికి ఆయనకి ఇష్టం లేదు. గనుకనే నిన్ను నన్ను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. 1000 రూపాయలు తగలబెడితే అది పర్వాలేదు, రేపు సంపాదించుకునవచ్చును. అయితే యేసు ప్రభు యొక్క రక్తం యొక్క విలువ బహు గొప్పది. కనుక మన రక్షణకు కావలసిన పదార్థం యొక్క విలువ బహు గొప్పది. ఇంత గొప్ప రక్షణ అంటే గొప్పవాడు ఇచ్చాడు, గొప్పది, గొప్ప మెటీరియల్ మనకు ఇవ్వబడినది. దాంట్లో ఇంకొక అర్థం ఏమిటి అంటే, అపాయం రాబోతున్నది దీన్ని నెట్టివేసుకుంటే. నోవహు టైంలో అపాయం వచ్చినది. లోతు సొదొమ గొమొర్రాల్లో అపాయంలోంచి బయటికి తీయబడ్డాడు. ముందుకి అంతకంటే విపరీతమైన పెద్ద అపాయము మన ముందు ఉన్నది. అది మనకు తెలిసిన బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. దాన్ని తప్పించుకునవలనంటే యేసు ప్రభు ఒక్కడే మార్గము. ఉదాహరణకు అనేకమైనవి బైబిల్లో చెప్పబడినవి. ధనికుడు అతని ఇంటి యొద్ద లాజరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? వ్యత్యాసము. ధనికుడు ఎంత పేదవాడుగా ఉన్నాడంటే, చిటికిన వేలు, ఈ పేదవాని యొక్క చిటికిన వేలుతో నీళ్లు ఎన్నొస్తాయి అదైనా ఆశపడ్డాడు. ఇతడు ఎంత ఉల్లాసముగా ఉన్నాడంటే అంత సమృద్ధిగా ఉన్నాడు. కనుక చూడండి డిఫరెన్స్ ఏమిటి అంటే, యేసు ప్రభువుని అంగీకరించటం వలన ఇతని యొక్క స్థితిగతి మారిపోయినది. నెట్టివేసుకోవటం వలన ఇతడు ఎంత ధనికుడైనా అతని యొక్క స్థితిగతి మారిపోయినది. అట్లాగే సిలువలో ఉన్న దొంగలు కూడా వాళ్ళిద్దరి యొక్క స్థితిగతులు మారిపోయినవి. ఒకడు నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పించుకుని వెళ్ళాడు. రెండవ అతను
నెట్టివేసుకున్నాడు యేసు ప్రభుని, కనుక అతడు నెట్టివేయబడ్డాడు. కనుక వ్యత్యాసం ఏమిటి అంటే, మీరు నరకానికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. మీరెందుకు నరకానికి వచ్చారు? వ్యభిచారం చేశారా? మనుషులను చంపారా? ఇవన్నీ కాదండి, అవి కాదు ఇంపార్టెంట్. మేము మా పాపం పోవటానికి కావలసినది యేసు ప్రభు చేశాడు, దాన్ని నెట్టివేసుకున్నాం, కనుక మేము ఇక్కడ ఉన్నాం. మీరు మోక్షానికి వెళ్ళండి, ఇంటర్వ్యూ చేయండి. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? పేతురు ఉన్నాడు, ఈ సిలువలో ఉన్న దొంగ ఉన్నాడు. దొంగ అని రాయబడిందంటే దొంగే కదా. మీరేమైనా మంచి పనులు చేశారా? కాదు 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 కాదు, మేము చేసినవన్నీ చెడ్డ పనులే. అయితే మా పాపం పోవటానికి కావలసినది యేసు ప్రభు సిలువలో చేశాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు, దాన్ని మేము అంగీకరించాము, ఇందును బట్టి మేము ఇక్కడ ఉన్నాం. కనుక యేసు ప్రభు లోకమును విభాగించాడు, కనుక హిస్టరీ డివైడ్ అయినది ఆయనను బట్టియే. కనుక ఒకటి మోక్షము, ఆయనకు లోబడితే, ఆయన నెట్ట వేసుకుంటే నరకము. ఆయన ఎక్కడుంటే అది మోక్షము, ఆయన ఎక్కడ లేడో అది నరకము. ఉదాహరణగా స్టాంప్ సైజ్ ఇంట్లో చూడండి. ఏ ఇంట్లో అయితే యేసు ప్రభువుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి జీవిస్తారో అది స్టాంప్ సైజ్ హెవెన్. ఎవరైతే తాగుబోతులు, జగడగొండలు అట్లాగుండి యేసు ప్రభుని నెట్టు వేసుకుంటారో అది స్టాంప్ సైజ్ నరకము. కనుక ఇది మ్యాగ్నిఫై అవుతుంది ఎప్పటికీ. అనంతము అంటే, సపోజ్ ఎవరికైనా పన్ను నొప్పి ఉందా? నాకు ఒక్కొక్కసారి పన్ను నొప్పి వచ్చింది. పన్ను నొప్పి ఎవరికైనా అనుభవం ఉంటే చెయ్యొద్దండి, ఒక్కసారి చూద్దాం. చాలా మందికి ఉంది కనుక మీకు ఈజీ చెప్పటం, అప్పుడు మీకు తొందరగా అర్థమవుతుంది. తస్మా వాళ్ళకంటే మీకు తొందరగా అర్థమవుతుంది. మొదటి రోజు పన్ను నొప్పి వస్తే కొంచెం నొప్పి, టాబ్లెట్స్ లేవు, అక్కడ మెడికల్ షాప్స్ లేవు అనుకోండి. రెండవ రోజు పెరుగుద్దా తగ్గుద్దా? అది మూడో రోజు, నాలుగో రోజు, సంవత్సరం. నరకములో రోజు బాధ అట్లా పెరుగుద్ది. నరకములో రోజు బాధ అట్లా పెరుగుద్ది. అందుకనే చిటికిన వేలు ఒక డ్రాప్ అయినా అతడు కోరుకున్నాడు. ఇది నరకం. ఎందుకంటే పన్ను నొప్పి ఉన్న వాళ్ళకి ఇది తొందరగా అర్థమవుతుంది. అయితే తస్మా వాళ్ళకి రావాలని నేను కోరుకోవటం లేదు, ఉన్న వాళ్ళకు కూడా పోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు చేస్తాడు, నాకు పోయింది, మీకు కూడా పోతుంది. అయితే ఇటువైపు చూడండి, మొదటి దినమున మంచిగా ఉండొచ్చు, రెండవ దినమున ఇంకా శ్రేష్టం, మూడవ దినమున ఇంకా శ్రేష్టం, జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును. కనుక చూడండి అది ఎట్లా పెరుగుతా ఉన్నదో. అనంతమైనప్పుడు ఏ కొదువ లేదు. అది అర్థమవ్వాలంటే పరలోకంలో దూతలు ఏ కొదువ లేదు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, అందంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, శ్రేష్ఠులుగా ఉన్నారు, ఒకరితో ఒకరు మంచి అనురాగంతో ఉన్నారు. నరకంలో చూడండి దానికి వ్యతిరేకం. కనుక ఇప్పుడు రండి మనము కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా ఒకరు నెమ్మదిగా చదవండి, తత్మ వాళ్ళు వినండి. ఈ రాజు చదవండి అమ్మ. నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు. ఈ రెండు మాటలు చూడండి. రాజు ప్రభువుకి మధ్యలో ఎవరున్నారు? నీ అంటే ఎవరు? నేను, నీవు, ఇంక వేరే ఎవరు లేరు అందులో. ఇటువైపు రాజు ఉన్నాడు, ఇటువైపు ప్రభు ఉన్నాడు. బైబిల్ గ్రంథంకి రండి, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించండి. అది ఒక్క నిమిషం ఆగండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే ఏమి చెప్తున్నాడు ఆయన? భూమిని ఆకాశములను అంటే ఈ మూడు లోకాలని నేనే సృష్టించాను. ఆయన దేవుడు ఉన్నాడు, మధ్యలో ప్రస్తుతం సాతానుడు ఉన్నాడు, కింద మనం ఉన్నాం. కనుక ఈ మూడిటిని నేను సృష్టించాను అంటే ఏమిటి చెప్తున్నాడు ఆయన? ఆయన ఇట్లా చెప్తున్నాడు, నేను ఈ మూడిటికి రాజుని, ఇంకెవరు కాదు. కనుక మొదటి సెంటెన్స్ బైబిల్లో ఏం రాశాడు ఆయన? నేను రాజుని. చూడండి 45వ అధ్యాయంలో కీర్తనలో ఈ రాజు అంటే ఎవరు? అతను ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాజు. నీవు నేను రాజులం కాము. ఆయనేమంటున్నాడు? నేను రాజుని, అన్ని నేను చెప్పినట్టు జరగాల్సిందే. కనుక ఆది యందు దేవుడు రాజు, నేను ఇన్ఛార్జిని. బైబిల్ చివరికి రండి, చివరి పుస్తకం, చివరి అధ్యాయం, చివరి వచనం చదవండి.
బైబిల్లో సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు. ఆ. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆ. ఆమేన్. ఆ. ప్రభువైన యేసు రమ్ము. చూడండి, ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. పరిశుద్ధులకు తోడేయుండును గాక. అక్కడ ఎవరి పేరుంది? యేసు ప్రభు పేరుంది. అక్కడ యేసు ప్రభు పేరుంది. ఇప్పుడు 45వ అధ్యాయములో 11వ వచనంలో రాజు ప్రభువు మధ్యలో ఎవరున్నాం? నీవు నేనున్నాం. కనుక మనము అని అక్కడ వ్రాయలేదు, ఇండివిజువల్. క్రిస్టఫర్ ఉన్నాడు. ఇక్కడ రాజు, ఇక్కడ ప్రభువు. ప్రభు అంటే కొన్నవాడు. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే నేను రాజుని, ఆఖరిలో కూడా నేనే రాజుని. ఎట్లా తెలుసు? హిస్టరీ అంతా ఆ విధముగా కదిలించబడుతుంది. ఒక దినం రాబోతుంది, యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగును. ఎవరికి కష్టం ఎక్కువ? సాతానికి కష్టం. ఎందుకంటే వాడు వంగడు. కనుక ఎవరికైతే వంగదో వాళ్ళకి కష్టం. కనుక సాతానికి కష్టం. రెండవది, సాతాన్నే ఎక్కువ వాడుకుంటున్నాడు దేవుడు ఆయన మహిమార్థమై. ఏ భక్తుడిని కాదు, సాతాన్నే ఎక్కువ వాడుకుంటున్నాడు. అయితే పరలోకంలో అతనికి బహుమానాలు ఇస్తాడో? ఇవ్వడు. ఎందుకని? అతడు వ్యతిరేకి. ఆయనకు లోబడితేనే. అందువల్లనే మంచివాడని చెప్పినంత మాత్రాన ఆయన నీకేదో ఇచ్చేస్తాడని కాదు, గుర్తుపెట్టుకోనండి. కనుక ఏ భక్తుడి కంటే కూడా దేవుడు సాతాన్ని ఎక్కువ వాడుకుని తన మహిమను వెల్లడి చేస్తున్నాడు. కనుక ఆయనకు తెలుసును ఏం చేయవలన దేవునికి. కనుక సాతానుకు బాటమ్లెస్ పిట్, అగాధములో పడవేయబడే గతి ఉన్నది. కనుక మనకి ఇక్కడ కావాల్సినంత ఏమంటే అతని గురించి మనం వెళ్ళటం లేదు. ఇప్పుడు మన సంగతి చూస్తున్నాము. రాజు, ప్రభువు ఇట్ సైడ్. ప్రభు అంటే కొన్నవాడు, యజమాని. రాజు లేదా ఇక్కడ సృష్టికర్త. ఈ రెండిటికి మధ్యలో నీవు ఉన్నాము. మనకు మట్టుకే కృప చూపెట్టబడింది. లూసిఫర్ పడిపోయినప్పుడు సాతానుడిగా అయ్యాడు, అతనికి కృప లేదు. ఎందుకని లేదు అంటే అతడు అంత వెలుగు నుంచి కింద పడ్డాడు గనుక ఇక అతనికి ఛాన్స్ లేదు. మనకు అంత వెలుగు లేదు, కింద నుంచి మనల్ని తీశాడు గనుక మనకు ఆయన సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. కనుక ఆయన మనకు కృప చూపుతున్నాడు. మనమందరము కృప వలననే రక్షణ పొందాలని ఆయన ఉదాహరణగా, లేదా ఆయన చేసిన పని మనిషికి అర్థం అవటం కోసం ఆదామును సృష్టించినప్పుడు అతని మీద పనుకొని అని ఊదినాడు. ఆయన జీవింపజేయు ఆత్మ. ఆదాము నీవు నేనేం చేయాలి అని పీల్చుకోవాలి. అంటే మనం ఆయన కృప మీద ఆధారపడుతున్నాం. అంతగా ఆయన సృష్టిలో నిర్మించి పెట్టాడు. కనుక మనము ఆయన కృప మీద ఆధారపడాలని, నేను కృపనిచ్చేవాడిని, నా కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు నేను ఆనందిస్తున్నానని అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన కోరేది ఏమిటి అంటే, ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును కోరుచున్నాడు, అతనికి నమస్కరించు. ఆయన ఏం కోరుతున్నాడు? ఆయనకి నమస్కరించు. అంటే ఏమిటి దాని అర్థం? నీవు ఎవరికి నమస్కరిస్తావో ఆ స్వభావంలోనికి నీవు మారుతావు. నీవు గర్వానికి నమస్కరిస్తే నీవు గర్విష్ఠుడుగా అవుతావు. ఒక రాయికి నమస్కరిస్తే నీవు కఠినంగా ఉంటావు. కావాలంటే చూడండి మీరు. కనుక నీవు దేనికి నమస్కరిస్తావో ఆ విధముగా నీవు మారుతావు. ఆయన ఏం కోరుతున్నాడంటే, మనము మన స్వరూపములో మన పోలికలో నరులను చేయదము. కనుక మన స్వరూపము వీరిలో ఏర్పడాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నీకు నాకు సహవాసానికి ఆయన యొద్దకు పిలిచాడు. తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన మన తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. కనుక నిన్ను ఆయన కుమారుని స్వారూప్యములో పెంచాలని ఆయన మనల్ని పిలిచాడు. ఏంటి ఆయన స్వారూప్యంలో? ఒకటి మాట. కనుక మాట మనకు ఇంపార్టెంట్. కనుక నేను దీన్నంతా తీసుకుని వచ్చి సాయంత్రము మెసేజ్కి నేను మీకు బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నాను నేను, అది అనుకరణగా. కనుక మాట. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మాటను ఏం చేశాడు? తండ్రి మీకు నా వందనములు. ప్రతి దానికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పెడితే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ చోటికి ప్రభు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన చోటు అని వ్రాయబడి ఉంది, ఇంకా వేరే పేరు కాదు. కనుక నన్ను ఆయన కోరేది ఏమిటి అంటే, నా కుమారుడు ఎట్లా చేశాడు అట్లా మీరు చెయ్యండి. అంటే ఏమిటి? ఆయన స్వారూప్యంలోనికి పెరగండి అని. అయితే ఆయన కుమారుడు తప్పు లేనివాడు, పాపమెరుగడు, పాపం చేయలేదు. ఆయన రక్తము మనల్ని కడిగి మనల్ని కూడా అదే విధంగా చేస్తుంది. పాపమెరుగము, పాపం చేయలేదు, పాపం మనం తెలియని వారిగా మనల్ని చేస్తుంది. కనుక ఆయన కోరేదంతా ఏమిటి అంటే, దేవుని కుమారుని యొక్క స్వారూప్యం మనలో పెరగాలని చూస్తున్నాడు. అయితే మనం అనొచ్చు, ఏమండి మీకేమని ఉందేమో, నేను అద్దం దగ్గర చూసుకున్నాను, నేను చాలా అందంగా ఉన్నానని. నా రికమెండేషన్ ఏమంటే, మీరు ఎంత పెద్ద స్టూడియోకైనా వెళ్ళండి, పౌడర్ రాసుకోండి, క్రీమ్స్ రాసుకోండి, ఎర్రవి తెల్లవి బ్లూ కలర్స్ రాసుకోండి, ఫోటో తీసుకోండి, మంచిదే. కానీ మీ సౌందర్యము దేవుడు ఎట్లా ఉందని మీ సౌందర్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఒక ఫోటో తీశాడు, ఆ ఫోటో ఎప్పుడైనా చూసుకున్నారా లేదా? నేనైతే నా సౌందర్యాన్ని చూసుకున్నాను, అసహ్యించుకున్నాను. అరే ఇదా నా సౌందర్యము అని నన్ను గురించి నేను అసహ్యించుకున్నాను. నా సౌందర్యం ఇలాంటిదని బైబిల్లో రికార్డు చేయబడి లోకమంతటికి ఇవ్వబడింది. నా పాపాన్ని అల్లరి చేయాలని కాదు దేవుడు చేసేది, అన్నాడు అది చేయడు, అది ఆయన పని కాదు. అయితే ఆయన తన కుమారుని స్వారూప్యము, ఆ సౌందర్యములోనికి మనల్ని మార్చాలని చూస్తున్నాడు. ఏమిటి అది? మన సౌందర్యం ఏమిటి అసలు? సిలువలో చూడండి యేసు ప్రభుని, అది మన సౌందర్యం. బట్టలున్నాయా? లేవు. ఏ మనిషి అయినా బట్టలు లేకుండా ఫోటో దిగుతాడా? నేను అనుకోను. కొంచెమైన జ్ఞానం ఉన్న వ్యక్తి బట్టలు లేకుండా ఫోటో దిగడు. ఎవరైనా ఉమ్మి ఊస్తే ఫోటో దిగుతారా? దిగరు. నేనైతే క్రీమ్ రాసుకుని దిగుతాను. అట్లాగే మీరు, నేను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది నీ ఫోటో క్రిస్టోఫర్, ఇది నీ ఫోటో. ఎవరు తీశారు? దేవుడు తీశాడు. దాంట్లో తప్పు లేదు, పొరపాటు లేదు. తల నడినెత్తి నుంచి అరికాలు వరకు పచ్చిపండ్లు, గాయములు, కొరడా దెబ్బలు. ఏమిటి ఈ ఫోటో కింద పేరు? తిరుగుబాటుదారుడు. ఇంజెక్షన్ వేయించుకుని మనం కిందకు వచ్చాము. ఇది తిరుగుబాటుదారుని యొక్క ఫోటో. దేవునికి వందనములు. ఈ తిరుగుబాటుదారుణ్ణి, బరబ్బాని దేవుడు విడుదల చేశాడు. మన యొక్క స్వరూపము ఆయన తీసుకున్నాడు. ఆయన ముఖమునకు స్వరూపము సొగసైన లేదు. అయితే ఆయన స్వరూపము మనలో ఏర్పడాలని అతికాంక్షణీయుడు, ధవళవర్ణుడు, తేజోమయుడు, పాపమెరుగనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, మహిమ కలిగినవాడు, ఆ స్వరూపము నీకు నాకు ఇవ్వాలని ఆయన నా స్వరూపాన్ని తీసుకున్నాడు శిలువలో. కనుక ఎంత మంచివాడా కాదా మీరే చెప్పండి. మీరు అర్థమైతే తలలో ఉంచండి. నన్ను చూడవద్దు, ఎవరిని చూడవద్దు, పక్క వాళ్ళని చూడవద్దు, యేసు ప్రభుని చూడండి. ప్రభువాన్ని మీరు నిజముగా మంచివారు అని చెబుదాం. ప్రభువా మీరు నిజముగా మంచివారు, ప్రభువా మీరు నిజముగా మంచివారు, ప్రభువా మీరు నిజముగా మంచివారు, బహు మంచివారు ప్రభువా. నేను ఒకప్పుడు మీరు మంచివారు కాదు అని చెప్పిన తిరుగుబాటుదారుడన్న ఆయన, నన్ను క్షమించండి, క్షమించినందుకు వందనములు. మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా. ఆమేన్. కనుక మీరు అర్థం చేసుకున్న కొలది నా ఫోటోని నేను చూసుకున్నప్పుడు ఇది ఎంతో అసహ్యమైనది. అయితే దేవునికి వందనములు. నా భార్య బిడ్డలకు కూడా చెప్పాను, నేను ఇలాంటి అసహ్యుడను, వాళ్ళు నన్ను క్షమించినారు, మీరందరూ నన్ను క్షమించినారు, మీకు నా వందనములు. ఇది నా ఫోటో. యేసు ప్రభు యొక్క పుట్టుక ఒక సంచలనం, యేసు ప్రభు యొక్క మరణము ఒక సంచలనం, ఆయన నడుస్తుంటే ఒక సంచలనము, లోకమంతా ఆయన వెంటపోయినది. ఆయన కూర్చుంటే జనసమూహాలు ఆయన వద్దకు వచ్చారు, అది ఒక సంచలనం. నోరు తెరిసి బోధింపసాగను, మనుషులు ఆహారము ఆకలి మర్చిపోయారు, అది ఒక సంచలనం. ఆయన గద్దిస్తే దయ్యములు జ్వరములు పోతున్నాయి, అది ఒక సంచలనం. ఆయన చూస్తే పేతురు ప్రలాపించేడుస్తున్నాడు, అది ఒక సంచలనం. యేసు ప్రభు ఆ విధముగా
ఆయన స్వరూపంలోనికి నన్ను మార్చాలని, ఆయన చూపులతో, ఆయన పుట్టుకతో, ఆయన మరణముతో, ఆయన గద్దింపులతో, ఆయన యొక్క కూర్చోవటము, నడవటము, లేవటము నన్ను ఆయన స్వరూపంలోనికి మార్చాలని నా కొరకు ఆయన చేసిన సిలువ కార్యం గొప్పది. కనుక ఆయన మంచివాడా కాదా? మరలా తలలు వంచి ఆయనను మట్టుకే చూద్దాం. ప్రభువా మీరు మంచివారు, యేసు ప్రభువా మీరు మంచివారు, యేసు ప్రభువా మీరు మంచివారు, యేసు ప్రభువా మీరు మంచివారు, ప్రభువా మీరు బహు మంచివారు, యేసు ప్రభువా మీరు మంచివారు. మీ కృపకై వందనములు. ఒక ఊరిలో ఒక గొప్ప అధికారిలాగా ప్రవర్తిస్తున్నాడు. అడవికి దగ్గరగా ఉండే మనిషి, అడవిలో ఉండే మనుషులు. అయితే అతడు చాలా బలిష్ఠుడు, బలంగా ఉన్నాడు, ఆజానుబాహుడు. అతని కింద అనేకులు ఉన్నారు. అతను చెప్పిందే వేదం. కొంతకాలానికి అక్కడ కరువు వచ్చింది. కరువు రాగానే అక్కడ అతని కింద ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో దొంగతనం చేసి బియ్యమో ఏవో తీసుకొని వీళ్ళు వండుకొని తింటా ఉన్నారు. అంటే బలశాలులు బలం లేని వాళ్ళ, బలహీనుల దగ్గర దొంగతనం చేస్తున్నారు. ఇది ఇతనికి తెలిసింది. ఇతడు అధిపతిగా, రాజుగా అక్కడ ఉన్నాడు. ఇతని దగ్గరికి రాగానే ఇన్ఫర్మేషన్, ఇతను ఏం చేశాడంటే ఒక రూల్ పెట్టాడు. రేపటి నుండి ఎవరైనా దొంగతనం చేస్తే అతనికి నిర్దాక్షిణ్యముగా ఈ స్తంభమునకు అతన్ని కట్టివేసి 10 కొరడా దెబ్బలు తగులును అని ఒక రూల్ పెట్టి, అది రేపటి నుంచి అమలు అని పెట్టాడు. అందరూ అతను చెప్పినట్టు వినాల్సిందే. రేపటి దినం వచ్చినది. కొంతకాలం మంచిగా ఉన్నారు. అయితే ఒకరు దొంగ పట్టుబడ్డారు. తీసుకొని వచ్చారు ఆ వ్యక్తిని తీసుకొని వస్తే ఆమె సన్నగా ఉంది, వంగిపోయి ఉంది, ముసలిగా ఉంది. ఆమె ఎవరు అని చూస్తే ఇతని తల్లి. అందరూ చూస్తా ఉన్నారు. ఈమె దొంగగా పట్టుబడింది, ఇతడు ఏమి చేస్తాడో చూద్దామని చూస్తా ఉన్నారు. అయితే ఇతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. కొరడా దెబ్బలు కొట్టే అతన్ని పిలిచాడు, మనుషుల్ని పిలిచాడు. ఇది న్యాయ చట్టము, ఈమెను స్తంభానికి కట్టివేయండి అని చెప్పాడు. కట్టివేశారు. కొరడా దెబ్బలు కొట్టే అతనికి చెప్పాడు, నేను సిగ్నల్ ఇవ్వగానే ఆమెను ఎన్ని కొట్టాలి? కొరడా దెబ్బలు 10 కొరడా దెబ్బలు కొట్టాలి అని. ఇతడు లేచి నిలబడి సిగ్నల్ ఇచ్చాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. అతడు ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి 10 కొరడా దెబ్బలు పడ్డాయి. ఎవరికి పడ్డాయి? అతనికి పడ్డాయి. ఆమె గాయము లేకుండా బయటకు వచ్చినది. నీవు నేను ఆ విధముగా గాయము లేకుండా బయటకు వచ్చినాం. ఎవరికి పడ్డాయి కొరడా దెబ్బలు? దేవుని కుమారుడైన యేసు ప్రభునకు. ఆయన మంచివాడా కాదా? మంచివాడు. తలలు వంచండి, ప్రభుకు మంచివాడని చెబుదాం. ప్రభు మంచివాడు, ఆయనను స్తుతించటం మంచిది. కనుక కొంచెం సేపు తలలు వంచండి. ప్రభువా మీరు మంచివాడు, మీ కృపకై వందనములు. మీ పుట్టుక ఒక సంచలనము నాయన, మీ మరణము ఒక సంచలనము నాయన. మీరు నడిచేది సంచలనము, కూర్చునేది సంచలనం, మాట్లాడేది సంచలనం, బోధించేది సంచలనం, వినికిడి సంచలనం. ప్రభువా మీ గద్దింపులు సంచలనం, మీ చూపులు సంచలనం నాయన. మీకు వందనములు. మీరు మంచి దేవుడు. ఈ విధముగా మమ్ములను మీ స్వరూప్యములు పెంచాలని మా యొక్క అసహ్యమైన ఆ ఫోటోను తీసివేసి సుందరుడు, సొగసైన వాడు దేవుని కుమారుని యొక్క స్వరూప్యములోనికి మమ్మల్ని పెంచాలని మీరు మా కొరకు సిలువలో చేసిన త్యాగమును బట్టి వందనములు. మీరు మంచివారు, మీరు మంచివారు, మీరు మంచివారు ప్రభువా. మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా. మీ కృపకై వందనములు యేసు ప్రభువా. మీరు మంచివారు నాయన. మీ కనికరముకై వందనములు, మీ దయకై వందనములు, మీ పరిశుద్ధమైన స్వభావముకే వందనములు. పరిశుద్ధుడా మీ కృపకే వందనములు, మీ దయకే వందనములు నాయన. మీ కనికరం మా పట్ల ఉన్నందుకు వందనములు. మీ కనికరము గొప్పది, మీ దయ గొప్పది, మీ జాలి గొప్పది. ప్రభువా మమ్మలను విడిచిపెట్టవద్దు. ఈ రాజు నా ప్రభువు, నా సౌందర్యమును కోరినవాడు. ఆయనకు నమస్కరించుట మంచిది. ఆయనకు నమస్కరించుదాము. తలలో వంచి ఆయనకు నమస్కారము చెప్పండి. ప్రభువా మీరు మంచివారు, నా సౌందర్యమును కోరినారు.
నా అసహ్య జీవితమును తీసివేసి మీ సౌందర్యమునిచ్చినారు. దేవుని ఇంట్లో దేవుని కుమారుడిగా నన్ను అంగీకరించినారు. ఎవరు రాణిస్తారు ప్రభు దొంగను పరలోకములోనికి? ఎవరు రాణిస్తారు వ్యభిచారిని పరలోకములోనికి? ఎవరు రాణిస్తారు త్రాగుబోతుని పరలోకములోనికి? ఎవరు రాణిస్తారు నరహంతకుని పరలోకములోనికి? ప్రభువా, మీరు మా కొరకు చేసిన శిలువ కార్యమును బట్టి కదా మీ రక్తమును అన్ను మమ్మలను కడిగినది. మీరు మంచివారు, మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా. మీ కృపకే వందనములు, మీ దయకే వందనములు ప్రభువా. మీ మంచితనముకే వందనములు, మీ త్యాగముకే వందనములు. కొంచెం సేపు మీరు దేవుణ్ణి స్తుతించండి. మీకెట్లా తెలుసో అట్లా చేయండి. మీరు దేవుని స్తుతించండి. ఆయన మంచివాడు. ప్రభువా, మీరు పరిశుద్ధులు, నమ్మదగిన దేవుడు, నీతిమంతులైన దేవుడు, యథార్థవంతులైన దేవుడు. మీ కనికరం మా పట్ల ఉన్నందుకు వందనములని చెప్పండి. ప్రభువా, మీరు మంచివాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అందులో ఎంతో ఇమర్చబడి ఉన్నది నాయన. ప్రభువా, మా సౌందర్యమును కోరినారు. మీకు వందనములు, మీకు వందనములు ప్రభువా. మా కనుల పాపాన్ని మీరు తీసుకున్నారు, మా చెవుల పాపాన్ని తీసుకున్నారు, మా చేతుల పాపాన్ని మీరు తీసుకున్నారు, మా ఉనికిని, మా పాపము అంతటిని, తలంపుల పాపాన్ని మీరు తీసుకున్నారు. ప్రభువా, మీరు మంచివారు. మమ్మల్ని నిర్దోషులనుగా, నిష్కలంకులనుగా, ఏ మచ్చ డాగు లేదు అన్నట్టుగా మమ్మలను పవిత్రపరిచినారు. ఇందును బట్టి మేము చెప్పగలము మీరు మంచివారని. మీరు మంచివారని ఇందును బట్టి మేము చెప్పగలము. యేసు ప్రభువా, మీరు మా హృదయంలోనికి వచ్చినారు. మీకు మా వందనములు, మీకు మా వందనములు. యేసు ప్రభువా, మీరు మా ప్రభువు, మీరు రాజు ప్రభువు. మా సౌందర్యాన్ని కోరినారు. మీకు వందనములు, మీకు వందనములు, మీకు వందనములు. స్తోత్రములు, స్తోత్రములు. దేవుడి ద్వారా బలముగా మనతో మాట్లాడి ఉన్నారు. అందరం కూడా కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. మీకు వందనములు. మంచి దేవుడు నైనా మీకు వందనములు. మా తిరుగుబాటును తీసుకున్న ప్రభువా, మీకు వందనములు తండ్రి. అతని స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఉన్నారు. అది ఎవరి స్వరూపము? తిరుగుబాటు వ్యక్తినైన నా స్వరూపము, తిరుగుబాటుదారులమైన మనందరి స్వరూపము. ఆ స్వరూపాన్ని తీసుకోవటానికి మహనీయుడు ఇష్టపడ్డాడు. ఓ మై జీసస్, మీకు వందనములు ప్రభువా. నా యేసు రక్షక, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు ప్రభువా. దయచేసి అందరం ప్రార్థనలో ఉన్నాము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అతి శ్రేష్ఠుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా స్వభావమును మీరు తీసుకొని ప్రభువా, మా స్థానంలో నిలబడి ప్రభువా, దయగల తండ్రి, మమ్మల్ని తండ్రితో చేయి కలిపి మమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా చేసినందుకు స్తోత్రం దేవా. ఇది మమ్మల్ని దర్శించినందుకు వందనములు. తిరుగుబాటుతనం యొక్క ఫలితం ఎంత ఘోరమైందో నైనా దేవా, దాని యొక్క ప్రభావం ఎంత భయంకరమైందో కళ్ళారా మేము చూస్తున్నాం ప్రభు. అయితే నైనా మీ ప్రియకుమారుని పంపించి దాని నుంచి మమ్మల్ని మాకు విడుదల ఇచ్చి మాకు క్షేమాన్ని చెరవదనాలు దీవించండి ప్రభు. బలపరచండి, మీ శక్తితో నింపండి. ఇదని మనం మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు. మీ కార్యములు జరిగించినైనా మీరు మహిమ పొందమని
మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.